వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హస్తినాలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన CLP నాయకుడు రేవంత్ రెడ్డి. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి దాతలు సమకూర్చిన ఫర్నిచర్ను అందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దల జితేందర్. అశ్వారావుపేట నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక. తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశమయ్యారు. తనను CLP నేతగా ప్రకటించిన నేపథ్యంలో వారికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేపు హైదరాబాద్ లో జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ సభ్యుల సురేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ దాత్రి రామవరం వారి సహకారంతో దాతలైన తేతల సుబ్బారావు, కర్రి ధర్మారెడ్డి సహకారంతో ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 84,000 రూపాయల విలువైన 7 స్టీల్ బెడ్లు మరియు ఆసుపత్రి నిర్వహణ విధి నుండి వచ్చే వడ్డీతో ఏర్పాటు చేసిన 36,000 రూపాయల విలువైన 3 స్టీల్ బెడ్లు, 48 స్టూల్స్, కర్టెన్స్ ఆసుపత్రికి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆసుపత్రికి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, దాతల సహకారంతో అనేక మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందని, ఇంకా దాతల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధికి సహకరించాలని కోరారు. మాత్రం ఇమ్మీడియట్గా కొంచెం రెస్పాండ్ అయ్యి మాత్రం మీరు స్పెషల్ అటెన్షన్ మాత్రం పే చేయవలసింది. ఎందుచేతంటే ఈరోజు ఈ డోనర్స్ అయ్యి వీళ్ళ లేకపోతే మన హాస్పిటల్ ఈ రకంగా డెవలప్ అయ్యేది కాదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఒకసారి ఈ స్టాఫ్ అందరికీ కూడా కార్డు చూపించిన కూడా తర్వాత ఇప్పుడు ఎలా ఉందా అన్నది మరి మన అందరికీ కూడా తెలుసు. గతంలో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉందా అన్నది. ముందుగా ఈ రోజున హాస్పిటల్ మనం అంతా కూడా డెవలప్ చేసాము మరి దాతల సహకారంతో. అంటే దానికంటే ముందుగా అసలు ఈ రోజున సుమారు ఈ స్థలం విలువే 200 కోట్ల వరకు ఉంటుంది. మరి అటువంటి స్థలాన్ని ఇచ్చిన గోరంపూడి బుల్లి గారి కుటుంబ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజున వారు ఈ స్థలమే లేకపోతే ఈ సెంటర్లో మనం ఎన్ని గ్రాంట్లు తెచ్చినా, దాతలు ఎంత ముందుకు వచ్చినా కూడా ఏమీ చేయడానికి అవకాశం లేదు. అటువంటిది మరి వారి కుటుంబ సభ్యులు ఆ రోజున మరి దానం చేశారు కాబట్టి ఈ స్థలం ఈ రోజున మనం వచ్చి చోట్ల ఎక్కడ మన అనపర్తిలో జరిగినన్ని కేసులు ట్రీట్మెంట్ కూడా ఇంకెక్కడా జరుగుతులేదంటే ఎక్కడున్నా కూడా మాట్లాడితే ఇంకా అనపర్తి కేర్ ఆఫ్ అంటే ఆ రకంగా మన అనపర్తి హాస్పిటల్ పేరు రావడం, అదేవిధంగా మరి స్పెషలిస్టులు కూడా రావడంతో మరి ఎటువంటి పాయిజన్ కానీ లేకపోతే స్నేక్ బైట్ కానీ ఇటువంటి ఏ మెడికల్ కానీ సర్జికల్ కానీ ఈ కేసులు ఏమైనా కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడ గుంటూరు సీన్ గారు ఇటువంటి పెద్దల సహకారంతో మరి వాళ్ళందరూ కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ప్రభుత్వం మన ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా
సుమారు 60 లక్షలు అది బ్లడ్ టెస్ట్ చేసింది. 60 లక్షలు 60 లక్షలు విలువ చేసే ఎక్విప్మెంట్ మనకి మన హాస్పిటల్కి ఇచ్చింది. సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని తెలిసింది అప్పట్లోనూ. దాంతో మేము ఆలోచించి చాలా కాదు, కార్డు అంటే ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు ఈ డోనర్స్ అన్న ఉద్దేశంతో అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతో మరి ఆ రోజున నిర్ణయం తీసుకుంటం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ డోనర్స్ అందరికీ కూడా ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డులు మీకు సంబంధించిన పేషెంట్లు ఎవరున్నా సరే ఈ కార్డు ఇచ్చేసి చూపించుకున్న తర్వాత మళ్ళీ కార్డు మీరు తీసేసుకుంటాండి, మళ్ళీ అదే కార్డు మళ్ళీ పంపించుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితం అంతా నిరుపేదల అభ్యున్నతి కోసం ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం వలన నేడు దళితులు, అణగారిన వర్గాల వారు ఉన్నత పదవులు పొంది దేశానికి సేవ చేస్తున్నారని తెలిపారు. ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ ఎప్పటికీ అమరత్వాన్ని పొంది ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కట్టా వెంకటేష్, యాడశంకర్, యాదగిరి, కేకే, లక్ష్మణ్, నర్సింగ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో ఆయన వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఆ రోజు మరి కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యవస్థను, ఆ రోజు ఓటు హక్కు కానీ వ్యవస్థలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని అభివృద్ధి పదంలో నడపాలంటే రిజర్వేషన్లు ఉండాలన్నట్టుగా ఏ వ్యక్తికి ఏం అవసరాలు, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయని ఆ అవసరాలని తీర్చే విషయంగా రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 రోజులు 11 నెలలు 2 సంవత్సరాల 11 నెలలు దాన్ని కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రూపకర్త ఆయన ఒక మహనీయుడు. ఆయనని స్మరించుకోవాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఆ రోజు భారత రాజ్యాంగ స్వతంత్ర కార్యక్రమంలో మరి గొప్పగా పాల్గొని ఈ స్వతంత్రం రావడంలో ఆయన కీలక పాత్ర వహించిండ్రు. ఆ రోజు 565 సంస్థానాలు మరి బ్రిటిష్ వారి పరిపాలనలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో మరి ఈ రాష్ట్రానికి, దేశానికి స్వతంత్రం రావడం విషయంలో అంబేద్కర్ గారు చూపినటువంటి చొరవ అనేది చాలా హర్షించదగిన విషయం. ఉన్నటువంటి మహనీయుల్ని స్మరించుకోవాలి మనం ప్రతిసారి. ఎందుకంటే ఆయన లేకపోతే నేనే ఒక నిదర్శనం. నాకు ఆ రోజు అవకాశం ఆయన బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల నేను కార్పొరేటర్గా, కౌన్సిలర్గా అనేక రకాలుగా నేను పోటీ చేయడం, నాకు కూడా నేను స్కాలర్షిప్స్ కూడా నాకు రావడం అనేది చదువుకున్న విషయాలలో మరి ఆ రిజర్వేషన్ వల్లనే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహనీయుని అనేది స్మరించుకోవాలి. మన స్వతంత్రం ఎట్లొచ్చింది, ఎలా బతికినాం, ఎలా ఉండేవాళ్ళము, ఈరోజు ఎంత స్వేచ్ఛావాయువుతో మనం బతుకుతున్నామంటే ఆ మహనీయుల పుణ్యఫలమే. కాబట్టి అందులో ప్రముఖుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే భారతదేశమే లేదు. ఆయన రూపొందించినట్టు రాజ్యాంగం అనేది ఒక గొప్పది. దాంట్లో మరి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ అనేక వర్గాల వారు రిజర్వేషన్ కల్పించడం వల్ల అట్టడుగు వర్గాల వారు ఈ దేశంలో 70% ఉన్నారు. వాళ్ళని రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు అందరికీ మేలు జరిగింది. అందులో నేను కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ పేరు చెప్తే కాకుండా పేరున అందరినీ అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు బాబాసాహెబ్ మనం చేయాల్సిందిగా మరి కోరుకుంటూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ప్రియాంక పర్యటించి నీట మునిగిన పొలాలను పరిశీలించారు. అశ్వారావుపేట పట్టణంలోని గౌడ బజారు, ఉట్లపల్లి గ్రామంలోని ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో సంభవించిన గాలి తీవ్రతతో దెబ్బతిన్న ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ కె మాధవీలత పర్యటించారు. పునరుద్ధరణ పనులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. కంటిపూడి రామారావు మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో ఈదురు గాలులకు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. నగరంలోని ఆయా మార్గాలలో చెట్లు నేలకొరిగాయని తెలియజేశారు. పునరుద్ధరణ పనులు కమిషనర్ కె దినేష్ కుమార్ వ్యక్తిగతంగా పర్యవేక్షించినట్టు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎంపీ జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్లతో కలిసి రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మర్చిపోలేనిదని అన్నారు. उन्होंने बहुत मेहनत की और वो बिल्कुल सही डिसीजन है और सही सीएम है तेलंगाना स्टेट के लिए। कांग्रेस भारी मेजॉरिटी से जीत गया ना? जी जी, कैसा लग रहा था? नहीं, बहुत अच्छा लग रहा है कि कांग्रेस पार्टी ने, हमारी पार्टी ने बहुत मेहनत की। हम लोग शुरू से ही कह रहे थे कि हमें हुकूमत बनेगी और इंशाल्लाह कल के बाद हुकूमत बनेगी ज़रूर। इसके बारे में अम्बेडकर साहब के बारे में तो जितना भी बोले बहुत कम है। कॉन्स्टिट्यूशन साहब आपने ही लिखा था और उनका डेथ एनिवर्सरी हम लोग उनको याद करते हैं हर बार। जब भी पार्लियामेंट में भी डिस्कशन होता है तो अम्बेडकर साहब का नाम आता है, एंड लेजिस्लेटिव असेंबली में भी डिस्कशन होता है, उनके कॉन्स्टिट्यूशन के ऊपर नाम आता है। तो बहुत बड़े, एकदम बहुत टॉल आदमी थे और आज हम इनकी डेथ एनिवर्सरी हम लोग उनको हर बार याद करते हैं और इसीलिए हम यहाँ पे आके उनका सम्मान किया, लाइक उनके ऊपर। अभी कल पता, अभी मालूम होगा, अभी कितना बजे प्रोग्राम है अभी पता नहीं हुआ। प्रोग्राम मालूम होने के बाद ही हम उसके ऊपर डिस्कस। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో శ్రీ బాపనమ్మ తల్లి గుడి వెనుక ఉన్న రజకుల వీధిలో బలభద్రపురం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వారు ప్రజల సౌకర్యార్థం వివిధ గ్రామాలలో సిఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్ను నిర్మించడం జరుగుతుందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ చిర్లవీర రాఘవారెడ్డి, కోనాల శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ గారి చిన్న వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాటపత్తిని ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్
బందరపు భిక్షపతి గౌడ్, మనోజ్ యాదగిరి, బాలయ్య పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. తరఫు నుండి మన బి లైలన్న గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మన బి లైలన్న గారు ఎంతో కష్టపడ్డాడు. ఆయన కష్టానికి ఈరోజు మన లక్ష్మీనరసింహస్వామి మన ఆలయ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, అలాగే కాంగ్రెస్ పెద్దలందరికీ, అలాగే సోనియా గాంధీ గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, మేము ఒక్కటే యాదగిరిగుట్ట పట్టణ ప్రజల తరఫున, అలాగే ఆలేరు నియోజక పట్టణ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా బి లైలన్న గారిని మంత్రిగా చేయాలని కోరుకుంటా ఉన్నాము. తూర్పు గోదావరి జిల్లా రంగపేట మండలంలో తుఫాను బీభత్సంతో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. నీరు ప్రవాహంతో పలు సిమెంట్ రోడ్డు కొట్టుకొని పోయాయి. తుండ, పెదరాయవరం గ్రామాల్లో గల చాగల్నాడు కాలువ గండిపడి సుమారు 1200 ఎకరాల పొలాల్లో వేసిన శనగ పంట కొట్టుకుపోయిందని రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా దొండిగుండ గ్రామానికి చెందిన కస్తూరి అబ్బులు మాట్లాడుతూ తుఫానుకు 4 రోజుల ముందే వరి కోతలు కోసామని, సుమారు ఎకరాకు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టానని, తుఫాను బీభత్సానికి పంట పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రంగంపేట మండలం అండి, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం అండి. నా పేరు కలుతూరు అబ్బులండి. 2 ఎకరాలన్నర చేయనండి నాది. 2 ఎకరాల చేయనికి ఒక 50-60 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. ఇలాగా ఇచ్చినకు ముందర కోసానండి. తుఫాను ఇచ్చినకు ముందర కోసాము 4 రోజుల ముందర కోసేస్తే ఇలాగా సోరా చెరువు అని ఉందండి. మా చేను పక్కన చేరులోకి పోయిందండి పని అంతానే. ప్రభుత్వం వారు మమ్మల్ని జిల్లా మాది దుడ్డుగుంట మండలం, రంగంపేట మండలం, దుడ్డుగుంట, పెద్ద దుడ్డుగుంట. ఇలాగా 2 ఎకరాలన్నర చేను ఇలాగా కోసి ఇలాగా హెచ్చరికలు ముందు కోసి మేము ఇలాగా పెట్టుకున్నామండి. లోపల తుఫాను హెచ్చరికలు వచ్చి ఇలాగా మా పంట ఇలా ముంచేసేసింది. ఇలాగ సూరశరీరం అనేది ఉందండి. ఆ సూరశరీలో మునిగిపోయిందండి. మీ ప్రభుత్వం మీరు ఏదైనా సహకారం చేస్తే మీరు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నామండి. చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపల్ ఎల్ స్వాతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు బొట్ల రామస్వామి పాల్గొని మాట్లాడారు. కొందరు విద్యార్థులు పరీక్షలు అంటే భయపడతారని, ఆ భయంతోనే చదువుకున్న విషయాలను మర్చిపోతారని తెలిపారు. ప్రతి విషయాన్ని భయంతో కాకుండా ఆలోచనతో, వివేకంతో, సానుకూలంగా ఆలోచించి ముందడుగు వేస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు ఏర్పడతాయన్నారు. ఉన్నది లేదా ఒకళ్ళు కనిపిస్తున్నారు, భయపడకండి. వాళ్ళు కూడా పాట మంచిగా వింటారు, మంచి డౌట్ వస్తుంది. ఆ డౌట్ అడగాలంటే భయం, లేవాలంటే భయం, టీచర్ అంటే భయం. ఇంకా అది నన్ను చూసి ఎప్పుడు పని అవుతుంది, మీ దేశాలు అది ఏమనుకుంటావు, ఇదేమనుకుంటాడు, అదేమనుకుంటా చెప్పి ఇన్ని అనుభవాలతో ఉండి 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 లాస్ట్కి ఏమనుకుంటాడు అమ్మాయి, అసలు కఠిన డౌట్ అయినా ఆ అమ్మాయి లాస్ట్ డౌట్ కానీ మరి మీ డౌట్గా మిగిలిపోతారా, పక్కన కొడతారా? నడుము, మెడ నొప్పులపై అపోహలు వీడాలని స్పైన్ వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ బలగని అన్నారు. మంగళవారం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కేవీ రెడ్డి నగర్లో నిర్వహిస్తున్న బలగని స్పైన్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది మెడ, నడుము నొప్పులతో బాధపడుతూ ఆపరేషన్లు దూరంగా ఉంటున్నారన్నారు. ఆపరేషన్లు చేయించుకుంటే కాలు చేయి పడిపోతుందని అపోహ పడుతున్నారన్నారు. అలాంటి ఇబ్బందులు ఏవి ఉండవని, ఏడాదిలో దాదాపు తాము 300కు పైగా శస్త్రచికిత్సలు చేశామన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంపై అవగాహన పొందితే నయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ బలగాని, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి. సో మనం మెయిన్గా ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిందే నడుము సమస్యలకి, మెడ సంబంధించిన సమస్యలకి ట్రీట్మెంట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినాము. సో ఇప్పుడు హాస్పిటల్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ 300 ఆపరేషన్లు చేసినాము నడుముకు సంబంధించిన సమస్యలకి, మెడ సంబంధించిన సమస్యలకి. సో అందరూ కూడా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరూ చాలా బాగున్నారు. 100% సక్సెస్ రేట్ ఉంది.
అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈరోజు మనం అందరిని పిలిచినాము, నడుమ ఆపరేషన్ చేసుకున్నాం, మెడ ఆపరేషన్ చేసుకున్నాం అందరూ కూడా. సో వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ మనోగతాలు, వాళ్ళు ఎట్లా ఉన్నారని కూడా. సో మెయిన్గా ఇది చెప్పాలనుకుంది ఏమంటే, నడుముకు మెడకు సంబంధించిన నరం ఒత్తుకొని ఉన్న సమస్యలకి ఆపరేషన్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఏమి ఉండదు, చేసుకోవచ్చు, ధైర్యంగానే ఉండొచ్చు. అందరికి అపోహ ఏమంటే ఆపరేషన్ చేసుకుంటే కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, మళ్ళీ ఫ్యూచర్ బాగుండదు అనే ఒక అపోహ ఉంది. అందరు తొలగించేసి ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఐఐఎఫ్ఎల్ ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ మాట్లాడుతూ, తక్కువ వడ్డీకి మహిళలకు రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్ను తీసుకువచ్చామని, ఈ ఆఫర్ కింద వ్యవసాయ కార్మికులు, కూరగాయలు, పూలు అమ్మేవారు, బట్టలు అమ్మేవారు, టైలర్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. Thank you for all of you who have come for this event. This, as you are aware, this IIFL Samasta Microfinance. We are 99.5% subsidiary of IIFL Finance, which is listed in Bombay Stock Exchange. And this press meet, what we have called for, IIFL Finance, Samasta Finance is looking for to raise 1,000 crore of NCD through public issuance. This will be listed in BSE, NSE, and this will be tradable instrument. Wherein we are looking for to raise of 200 crore aggregate with that 800 crore of green shoe option. This issuance is coming with 3 tranches, which is the tenure out under 24 months. This industry never defaulted in any of the countries where we had any negative events, right? And we are also as a Samasta now, we are utilizing these funds raised for further expansion of the company and further growth. This financial year, we are looking to close the business with 14,000 to 14,500 crore AUM, and next around 3 years, we will be looking for another 25 to 30% growth. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రామవరం గ్రామ సచివాలయం నందు జరిగిన కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గిరిడగంగా భవానీ, ఎంపీటీసీలు నల్లిమిల్లి భాగ్యలక్ష్మి, గొలుకూరి గౌతమిలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని, ఆ గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తన జీవితం అంతా నిరుపేదల అభ్యున్నతి కోసం ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ ఎప్పటికీ అమరత్వాన్ని పొంది ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి అందరి ఆశయాలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఇంకా కూడా అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నాయి. మనం అనైక్యతతో ఉన్నాం. కులం వల్ల ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్థితి భారతదేశంలో ఉంది, ఇంకా ఎక్కువతో ఉంది. ఈ యొక్క రాజ్యం యొక్క పాలన వల్ల ఓటు హక్కు బాబాసాహెబ్ అందరికి సమానమైనటువంటి హక్కు, ఓటు హక్కు కల్పిస్తే అది కలుషితం చేసేసి మరి కులాల వల్ల, మతాల వల్ల, డబ్బుతో, తాగుడుతో మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ యొక్క పాలకులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయ సాధనని మన ముందున్న తరాలు మనకు అందించారు. మనము మన తర్వాత తరాలకి వారి యొక్క ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్ళడానికి వారి బాధ్యతగా మన భుజస్కంధాలను మోసి వారికి అప్పగించడంతో పాటుగా వారు కూడా ఆచరించే విధంగా మనం అందరం కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి, అన్నదమ్ములందరికీ, సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ సహనం, మీ త్యాగం.
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో స్థానిక భగత్ సింగ్ కాలనీ ఆటోనగర్లో ప్రజాపంత ఐఎఫ్టియు ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆయన వర్ధం జరగడం జరిగింది. ఆయన వర్ధంతి 67వ వర్ధంతి ఈరోజు మనం ఆటోనగర్ నందు కార్యకర్తలందరం ఏకమై ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడానికి సమావేశమయ్యాము. ఈ సందర్భంగా మన గౌరవ అధ్యక్షులు మన ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లాల నాయకులు ఆశీర్వాదం విషయాలు మనం తెలియపరుస్తాం. అధ్యక్ష ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి ఆటోనగర్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి వర్ధంతి సభ జరపాలి, అనేక వర్ధంతి సభలు ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆటోనగర్ అనేది గుర్తుకు రావాలని ఉద్దేశంతో కార్మిక మరి ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలందరికీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు, మరి వాళ్ళపై మరి నిర్బంధకాలను ప్రయోగిస్తున్నారు. మరి ఇలాంటి కవులు కళాకారులను ఈరోజు నిర్బంధం చేస్తున్నారు. మరి ఇలాంటి చర్యలు అరికట్టాల్సిన బాధ్యతగా సమస్యలుగా కార్మికులుగా మనందరూ ఐక్యంగా ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి ప్రధాని గారు బలి గారు అప్పలకొండ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వస్తువులు శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టినటువంటి సొమ్ముని ఇవాళ శ్రీనివాస్ గౌడ్ తన సొంత సొమ్ముగా ఇవాళ మొత్తం కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇవాళ తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నాం. ఇవాళ మేము అనుకోకుండా చూసి దాన్ని ఆపి మాట్లాడితే అక్కడ వచ్చినటువంటి ఆఫీస్ వెళ్ళిపోయిండు. అక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏమన్నా దానికి నెంబర్ లేదు, ఎక్కడ తీసుకోబోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరి ఆఫీసులో కూడా జరుగుతూ ఉన్నదని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఖచ్చితంగా దీని మీద సిఎస్ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సంబంధిత అధికారులు మొత్తం కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం ఉస్మానియా యూనివర్సిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హస్తినాలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన సిఎల్పి నాయకుడు రేవంత్ రెడ్డి. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి దాతలు సమకూర్చిన ఫర్నిచర్ను అందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దల జితేందర్. అశ్వారావుపేట నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక. తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.